నేటి వార్తల్లో ముఖ్యాంశాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ నుండి వచ్చే దిగుమతులపై సుంకాలను 39% పెంచుతున్నట్లు ప్రకటించారు. స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరిన్ కెల్లర్ సుటర్ ఫోన్ కాల్లో మాట్లాడిన తీరు తనకు నచ్చలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చల అనంతరం దీనిని తాత్కాలికంగా 15% తగ్గించారు. అమెరికా తమ దేశాన్ని టాయిలెట్ పేపర్ లాగా వాడుకుని వదిలేసిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా కోసం ఆఫ్ఘన్ యుద్ధాలలో పాల్గొని పాకిస్తాన్ పెద్ద తప్పు చేసిందని, ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత దౌత్య వ్యూహానికి మరొక విజయం లభించింది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో తాజాగా కీలక మార్పులు చేశారు. భారత దిగుమతి సుంకాలను తగ్గించాల్సిన వస్తువుల జాబితా నుండి పప్పు దినుసులను వైట్ హౌస్ తొలగించింది. ఇది భారతీయ రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించనుంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్ కేసు ఇప్పుడు బ్రిటన్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వివాదంలో చిక్కుకున్న యూకే ప్రధాని కీర్ స్మార్టర్ రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన తప్పుకుంటే పాకిస్తాన్ సంతతికి చెందిన షబానా మహమూద్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ వార్తలు. భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందం ద్వారా ప్రభుత్వం భారత మాతను అమ్మేసిందని, ఇది దేశ ప్రయోజనాల కంటే అమెరికా లాభాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఇంధన భద్రత మరియు రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు ఇచ్చిన నోటీస్ పార్లమెంటులో చర్చనీయాంశమైంది. అయితే ఆ నోటీసులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేయాలని స్పీకర్ లోక్సభ సెక్రటేరియట్ను ఆదేశించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే దీనిపై తదుపరి చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ గేయం వందే మాతరంకు సంబంధించి కొత్త ప్రోటోకాల్స్ను విడుదల చేసింది. జాతీయ గీతంతో పాటు వందే మాతరం పాడేటప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలను ఇందులో స్పష్టం చేశారు. జాతీయ గౌరవాన్ని కాపాడేలా ఈ నిబంధనలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్ల పునరుద్ధరణ మరియు వారికి పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం చెల్లింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాలంటీర్ల భవిష్యత్తుపై స్పష్టమైన విధి విధానాలను రూపొందించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇది వేలాది మంది మాజీ వాలంటీర్లలో ఆశలు రేకెత్తించింది. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని నేడు అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నగదు జమ చేసే ప్రక్రియ మొదలైంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.